St. Mary's Island, one of the most beautiful island at Udupi district, Karnataka state. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది అని కూడా ఎవరికి తెలియదు. చాలామంది ఉడిపి మీదుగా టెంపుల్స్ చూసుకొని వచ్చేస్తుంటారు తెలుగు వాళ్ళంతా కూడా. ఉడిపిలో మాల్పే బీచ్ దగ్గర నుంచి బోట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఈ ఐలాండ్కి రావడానికి 20 minutes to 25 minutes పడుతుంది. సో మీరు ఈ ఐలాండ్ చూస్తున్నారు కదా, ఇదంతా డ్రోన్ విజువల్స్. ఇక్కడ టికెట్ నార్మల్ బోట్స్లో వస్తే 350 రూపీస్, అండ్ ప్రైవేట్ బోట్స్లో వస్తే, అన్ని ప్రైవేట్ ఐలాండ్ ఇది. ఇక్కడ రావడానికి 350 ఒక దగ్గర నుంచి ఉంటుంది, అండ్ 400 రూపీస్ ఒక దగ్గర నుంచి ఉంటుంది. సో ఇదంతా ఓవర్ వ్యూ ఆఫ్ మీకు పైనుంచి చూస్తున్నారు కదా. ఈ ఐలాండ్ టోటల్ ఏరియా అంతా కూడా చాలా చిన్న ఐలాండ్, బట్ బ్యూటిఫుల్ ఐలాండ్. వాటర్ చూస్తే బ్లూయిష్ కలర్లో ఉన్నాయి. వేవ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మంచిగా ఎవరైతే బీచ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ వెళ్తుంది కదా బోటు, దీంట్లో రావాలనుకుంటే 400 రూపీస్ టికెట్. సో లేదు అనుకుంటే ఇంకో వేరే బోట్ ఉంటుంది, దాంట్లో వచ్చి ఇక్కడ చిన్న బోట్ పక్కన ఉంది కదా, దాంట్లో నుంచి అక్కడి నుంచి మన ఒడ్డుకి తీసుకొస్తారు. దాంట్లో రావాలనుకుంటే 350 రూపీస్ టికెట్. సో ఈ ఐలాండ్ చుట్టూ కూడా మొత్తం రాక్స్ ఉంటాయి, మొత్తం రాక్ బీచ్ లా ఉంటుంది. అండ్ ప్లెయిన్ బీచ్, అసలు మనకి వేవ్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. బ్యూటిఫుల్గా 1 hour ఉండొచ్చు ఇక్కడ మనం. సో 1 hour తర్వాత అగైన్ మనం బోట్లో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఫర్ 1 hour రెసిడెన్స్ టైంకి మాత్రమే ఈ ఐలాండ్లో అలౌ చేస్తారు. సో తర్వాత మళ్ళీ వాళ్ళకు కూపన్ కోడ్స్ ఉంటాయి, కలర్ కోడ్స్ ఉంటాయి. ఆ కలర్ కోడ్ ప్రకారమే వాళ్ళు బోట్స్లో ఎక్కించుకోవడం జరుగుతుంది. సో ఇది వన్ అదర్ సైడ్ ఆఫ్ ద బీచ్. సో ఐలాండ్లో ఆల్ 360 degreesలో మనం రోమ్ చేయొచ్చు. మేము డ్రోన్ ఎగరేస్తున్న విజువల్స్ ఇది. సో ఇక్కడ మేము ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళాం. సో ముగ్గురుము కూడా ఎంజాయ్ చేసాం బాగా. ఈ వేవ్స్ చూసారా ఎంత స్లోగా వస్తున్నాయి ఇక్కడ. సో మీకు అంతా ఐలాండ్ అంతా కూడా ఒకసారి డ్రోన్ విజువల్ ద్వారా చూపిస్తాను. ఈ బోట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీంట్లో రావాలనుకుంటే మాల్పే బీచ్ నుంచి ఈ బోట్స్ అవైలబుల్ ఉంటాయి. 400 రూపీస్ టికెట్ ఉంటుంది ఫ్రమ్ బోత్ సైడ్, రావడానికి అండ్ వెళ్ళడానికి. 1 hour రెసిడెన్స్ టైం. దీంట్లో వెళ్ళడానికి 20 minutes టైం పడుతుంది మనకి. అదర్ బోట్స్లలో అరౌండ్ 25 to 30 minutes పడుతుంది. దాంట్లో సౌండ్ సిస్టమ్ అన్నీ ఉంటాయి, దీంట్లో సౌండ్ సిస్టమ్ ఉంటుంది. సో మీరు బీచ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ఈ ఎంత స్టోన్ రాక్ బీచ్ ఇదంతా. సో ఇక్కడికి వెళ్ళడానికి కుదరదు కానీ, సో ఫ్రమ్ హియర్ ఇక్కడి నుంచి మనం ఓవర్ వ్యూ చూడొచ్చు, ఐలాండ్ ఓవర్ వ్యూ అనేది చూడొచ్చు. ఇదండి టోటల్ ఓవరాల్ ఐలాండ్. ఇది సెయింట్ మ్యారీస్ ఐలాండ్. చూస్తున్నారు, చాలా చిన్న ఐలాండ్, బట్ బీచ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఉడిపి ప్లాన్ చేసుకున్నప్పుడు సెయింట్ మ్యారీస్ ఐలాండ్, ఇంత బ్యూటిఫుల్ ఐలాండ్స్ మన చుట్టుపక్కల పట్టుకొని మనం మిస్ అవుతూ ఉంటాం, ఎందుకంటే పబ్లిసిటీ తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం అక్కడికి ఎవరైనా కార్ డ్రైవర్స్ తెలిసి ఉన్న వాళ్ళైతేనే, లోకల్ డ్రైవర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు వెళ్ళమని చెప్పేసి. సో అదర్వైజ్ మనం ఓన్ కార్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి లొకేషన్స్ తెలియవు, కాబట్టి మనం మిస్ అయ్యి వచ్చేస్తూ ఉంటాం. సో లోకల్గా మన ఇండియాలో ఎంత మంచి బ్యూటిఫుల్ బీచెస్ని డెవలప్ చేసుకోగలిగితే టూరిజం ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది.
సో కర్ణాటకలో ఇలాంటి మంచి మనం చూస్తుంటాం, అండమాన్లో ఎంత బ్లూయిష్ కలర్ వాటర్, కానీ ఇక్కడ కూడా కర్ణాటకలో మనకు దగ్గరలో, మన హైదరాబాద్ నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే, ఆంధ్ర నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కర్ణాటక మంగళూరు అండ్ దిస్ ఉడిపి ఈ ఏరియాలో, సో ఇదంతా కోస్టల్ ఏరియా కాబట్టి యూ కెన్ ఎంజాయ్ ఫర్ మోర్ డేస్, 2 to 3 days మీరు స్పెండ్ చేయొచ్చు ఈ ఏరియాని. ఇక్కడ వేవ్స్ చూస్తున్నారు కదా ఎంత స్లోగా వస్తున్నాయి, బ్యూటిఫుల్. అసలు వేవ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం గ్రాస్ కటింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదే అండి ఐలాండ్ ఓవర్ వ్యూ. నార్మల్ గా మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ మంది స్టూడెంట్స్ అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ మాత్రమే ఇక్కడికి వస్తున్నారు, ఎందుకంటే బోట్లో రావాలి కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు రిస్క్ చేయరు. సో ఇది ఐలాండ్ లోపలికి, ఇది వెల్కమ్ టు సెయింట్ మ్యారీస్ ఐలాండ్ అని ఒక బోర్డు ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ ఐలాండ్కి. ఇక్కడ వరకు బోర్డ్స్ వస్తే ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ దారి ఇది. సో లోపల ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరన్నా రిలాక్స్గా 1 hour టైం స్పెండ్ చేయాలనుకుంటే, సో పెద్దవాళ్ళు బీచ్లో దిగని వాళ్ళు ఉండాలి, బీచ్లో దిగని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో ఇక్కడ చల్లగా చెట్లు ఉన్నాయి, మంచిగా బాదం చెట్లు, సో చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ చెట్ల కింద కూర్చొని దే కెన్ ఎంజాయ్ విత్ దే రెస్టారెంట్ ఫుడ్. అన్ని ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ, సో ఓకే, స్మాల్ ఐలాండ్ ఇప్పుడే డెవలప్ అవుతుంది. సో టూరిజం డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఐలాండ్ బెస్ట్ ఐలాండ్ అవుతుందని అనుకుంటున్నాను. సో చెట్లు చూసారా అంత చల్లగా ఉందో, ఎందుకంటే ఇది నార్మల్గా బీచ్లలో చాలా ఎక్కువ ఎండ అనిపిస్తుంది, ఎందుకంటే సో డైరెక్ట్ సన్లైట్, ఈ హాట్ అండ్ ఈ సాల్టీగా ఉంటుంది కదా, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు స్వెట్టింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది ఒక స్పాట్, ప్రతి ఒక్కరికి ఫోటో సెల్ఫీ స్పాట్స్ ఇవి. ఇది రాక్స్ అండి, రాక్స్ దగ్గర అంతా ఇది కూడా ఒక సెల్ఫీ పాయింట్. ఇక్కడ ఈ రాక్స్ కమ్ బీచ్, వాటర్ లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో మాతో పాటు అందరు స్టూడెంట్స్ వచ్చారు, అరౌండ్ 30 members దాకా. సో బీచ్ అసలు చాలా పీస్ఫుల్ గా ఉంది. మా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉన్నారు, ఫోటోలు దిగడం ఇవే గోళ్ళంటే ఇక్కడ అందరికి.
చూస్తున్నాయి కదా చుట్టుపక్కల అన్ని చెట్లు, బీచ్, స్టోన్స్, ఎవ్రీథింగ్ మంచిగా వ్యూ పాయింట్స్ అండ్ స్పాట్స్, సెల్ఫీ పాయింట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇదొక మొత్తం స్టోన్ లాగా, మొత్తం ఒక లాక్ అలా ఉండిపోయింది కొండలాగా. ఏముందో చూద్దాం అనుకుంటే ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ ఒక ఐలాండ్ లానే ఉంది, అంతే. ఏం లేదు అక్కడ, ఎవరు జనాలు కూడా ఎవరు కనిపించలేదు అక్కడ. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే జస్ట్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఫుల్ డీటెయిల్స్ మీకు ఏమన్నా కావాలనుకుంటే యూ కెన్ మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.